ఆత్మమరణం రక్షించడానికి ఈ లోకానికి మానవాకారంలో ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏ కులం కొరకో కాదు, ఏ ప్రాంతం కొరకో కాదు, ఏ మనుషుల కొరకో కాదు, సర్వ మానవాళి పాప క్షమాపణ, సర్వ మానవాళి విమోచన, సర్వ మానవాళి మోక్షం పోవడానికి, పరలోక రాజ్యం రావడానికి ఆయన మానవాకారంలో ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా ఆయన చేతులను, మనకు బదులుగా ఆయన పాదములను, మనకు బదులుగా ఆయన శరీరమును, మనకు బదులుగా రక్తమును సిల్వలో ధారగా పోసినాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. యేసు రక్తం సమస్త దుర్నీతి నుండి పవిత్రపరుస్తూ ఉంది. యేసు రక్తం ద్వారా మన పాపములకు విమోచన, పాపములకు ప్రాయశ్చిత్తం. కాబట్టి ఈ లోకంలో పాపి మరణిస్తే నరకానికి వెళ్తాడు కనుక ఈ పాపము నుంచి విడిపించడానికి ప్రతి మానవునికి, నీ కొరకు నా కొరకు, రాష్ట్ర భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, కుల భేదం లేకుండా, స్త్రీ పురుషులను ఎలాంటి భేదం లేకుండా సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు. మన యొక్క శిక్షను తన శరీరంలో కొట్టివేసినాడు. సిలువలో రక్తాన్ని కార్చి, రక్తాన్ని ధారగా పోసి మన పాపాలకు క్షమాపణ ఇచ్చినాడు. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి రాజ్యానికి పరలోకానికి చేరలేడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలో యాత్రికులము, ఈ లోకంలో మానవులము, ఈ లోకంలో మనము ఏదో ఒక దినాన మన యాత్ర ముగించాల్సిందే. అయితే క్రీస్తునందు యాత్ర ముగిస్తే క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం ఉంది, క్రీస్తు ద్వారానే నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోవడానికి నేనే మార్గం అని చెప్పిన మన యేసు ప్రభువు. కాబట్టి ఆయనే మార్గం. పరలోకానికి చేరాలంటే ఒకే ఒక మార్గము, యేసు ద్వారానే. కాబట్టి ఈ లోకంలో సర్వమానవాళ్ళు జీవించి ఈ యాత్ర ముగిస్తే అందరూ నిత్య జీవం పొందాలని ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినాడు. కాబట్టి మనము ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే మనం రక్షింపబడతాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. థాంక్యూ.